నమస్తే అండి. విజయ మా ఊరు ఛానల్కి స్వాగతం. తిరుమల శ్రీవారి దర్శనం అలాగే వివిధ ఆర్జిత సేవలకు గాను టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారో టీటీడీ ప్రకటించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించిన వివరాల ప్రకారం ఆర్జిత సేవలు, శ్రీవాణి దర్శనం టికెట్లు, ప్రత్యేక దర్శనం టికెట్లు, అలాగే తిరుమలలో భక్తుల రద్దీ ఏ విధంగా ఉంటుందో, అలాగే రేపటి కార్యక్రమం తిరుమలలో అనివార ఆస్థానం జరుగుతుంది కాబట్టి అసలు అనివార ఆస్థానం అంటే ఏంటి, అనివార ఆస్థానం ఎలా మొదలైంది, అనివార ఆస్థానం ఉత్సవాన్ని ఎలా చేస్తారు, ఇటువంటి విశేషాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన అక్టోబర్ నెల కోటాను జూలై 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూలై 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు జూలై 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీ డిప్లో టికెట్లు మంజూరవుతాయి. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను జూలై 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఇక వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించి అక్టోబర్ నెల కోటాను జూలై 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుంది. ఇక అంగ ప్రదక్షిణ టోకెన్ల విషయానికి వస్తే అక్టోబర్ నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను జూలై 23వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఇక శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ల కోటా విషయానికి వస్తే శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించిన అక్టోబర్ నెల ఆన్లైన్ కోటాను జూలై 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. ఇక వృద్ధులు, దివ్యాంగుల దర్శనం కోటా విషయానికి వస్తే వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా అక్టోబర్ నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను జూలై 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఇక జూలై 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేస్తుంది. అక్టోబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూలై 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమల తిరుపతిలో గదుల కోటా విషయానికి వస్తే తిరుమల తిరుపతిలలో అక్టోబర్ నెల గదుల కోటాను జూలై 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఇక జూలై 27న శ్రీవారికి సేవలకు సంబంధించినటువంటి కోటా విడుదలవుతుంది. తిరుమల తిరుపతి శ్రీవారి సేవ కోట జూలై 27వ తేదీ ఉదయం 11 గంటలకు, ఇక అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ, ఇక 27వ తేదీన మధ్యాహ్నం 1 గంటకు పరకామణి సేవకు సంబంధించిన టోకెన్లను ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ఈ సేవలు బుక్ చేసుకోవాలంటే ttd.devasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇక నిన్నటి శ్రీవారి దర్శనం వివరాలు చూస్తే నిన్న శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంది. శ్రీవారి దర్శనంలో రద్దీ ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు. నిన్న శ్రీవారిని 84,797 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,497 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయారు. సర్వదర్శనానికి అంటే టోకెన్లు లేని భక్తులకు సుమారు 18 నుంచి 24 గంటలు పట్టింది. ఇక రేపు అంటే జూలై 16న తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల అనివార ఆస్థానం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో జూలై 16న అంటే రేపు బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. అలాగే అనివార ఆస్థానం కారణంగా జూలై 16న అష్టదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ఇక శ్రీవారి ఆలయంలో రేపు జరగబోయే ఉత్సవాల విషయానికి వస్తే తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 16వ తేదీన అంటే రేపు సాలకట్ల అనివార ఆస్థానం పర్వదినం ఘనంగా జరగబోతోంది. అసలేంటి అనివార ఆస్థానం? అనివార ఆస్థానం చరిత్రేంటి చూద్దాం. కలియుగనాథుడైన శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన దివ్యక్షేత్రం తిరుమల. అందుకే ఇలా వైకుంఠంగా భాసిల్లుతోంది. శ్రీవారికి నిత్యం ఏదో ఒక సేవ నిర్వహించడం ఆనవాయితీ. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతోంది తిరుమల పుణ్యక్షేత్రం. శ్రీవారి నిత్య, వార, పక్ష, మాస, సాలకట్ల ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తుంది టీటీడీ. ఆ ఉత్సవాల్లో ఒకటి అనివార ఆస్థానం. అసలు ఈ అనివార ఆస్థానం అంటే ఏంటి, ఎందుకు నిర్వహిస్తారు, పురాణాలు ఏం చెబుతున్నాయి, అనివార ఆస్థానంలో స్వామివారికి సమర్పించే ప్రత్యేక హారతి ఏంటి, ఈ చారిత్రక నేపథ్యం గురించి తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతి నాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు.
అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో అణివార ఆస్థానం అని పేరు. ఆడి మాసం అంటే కర్కాటక మాసం. కర్కాటకం నుండి ధనుస్సు అంతం వరకు గల 6 మాసాల పాటు సూర్యుడు సంచరించే కాలం దక్షిణాయనం. అంటే సూర్య భగవానుడు ప్రవేశించే కర్కాటక సంక్రమణ సమయం దక్షిణాయన పుణ్యకాలం. ఈరోజు తిరుమల శ్రీవారికి విశేష పూజలు చేసే సంకల్పంతో ఏర్పడిందే అణివార ఆస్థానం. అణివార ఆస్థానం అసలు పేరు ఆడి పూజ, అదే అణివార అయింది. తమిళ సంస్కృతి ప్రభావంతో డా నాగా మారి అణివారాయి ప్రసిద్ధి చెందిందని చెబుతారు. ఈ విశేష పూజలో స్వామివారికి వచ్చే సంవత్సరాదాయం, అదేవిధంగా ఆర్థిక సంవత్సరం ఆరంభంగా ఏర్పడి ఈ రోజు నుండి అధికారులు మార్పు చెంది పరిపాలన సక్రమంగా జరపడానికి గాను స్వామివారి వద్ద వినతులు సమర్పించి అధికారాన్ని పూర్వం పొందినట్టుగా చెబుతారు. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ అణివార ఆస్థానం పర్వదినం నాటి నుండి టీటీడీ వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. అయితే టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్ను మార్చి ఏప్రిల్ నెలలకు మార్చారు. ఇక ఈ అణివార ఆస్థానం ఉత్సవ విశిష్టత, ఉత్సవం ఎలా జరుగుతుంది అన్న విషయాలు చూస్తే, ఈ ఉత్సవం రోజున ఉదయం 7 గంటలకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేస్తారు. మరో పీఠం మీద స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీ విశ్వక్సేనుల వారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేస్తారు. ఈ ఉత్సవమూర్తులతో పాటు ఆనంద నిలయంలోని మూల విరాట్టుకు కూడా ప్రత్యేక పూజలు, ప్రసాదాలు నివేదిస్తారు. తిరుమల జీయర్ స్వామివారు పెద్ద వెండి తట్టలో 6 పెద్ద పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేస్తారు. వీటిలో 4గింటిని మూలమూర్తికి అలంకరిస్తారు. మిగిలిన 2 వస్త్రాలలో ఒకటి మలయప్ప స్వామివారికి, మరొకటి విశ్వక్సేనుల వారికి అలంకరిస్తారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాదవస్త్రం, దీనినే పరివట్టం అంటారు, అంటే చిన్న పట్టుగుడ్డ అన్నమాట, దీనిని కట్టుకుని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి నిత్యైశ్వర్యోభవ అని స్వామివారిని ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత అర్చకులు, జీయర్ స్వాములు టీటీడీ తరపున కార్యనిర్వహణాధికారికి లచ్చన అను తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడి చేతికి తగిలిస్తారు. హారతి, చందనం, తాంబూలం, తీర్థం, శటారి ఇటువంటి మర్యాదలు జరిగిన అనంతరం ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాల చెంత ఉంచుతారు. ఇక ఈ అణివార ఆస్థానంలో ప్రధానంగా చెప్పుకోవలసినది రూపాయి హారతి. ఈ ఉత్సవానికి విచ్చేసిన భక్తులందరి వద్ద ఒక్కొక్క రూపాయి వసూలు చేసి దానితో రూపాయి హారతి ఇస్తారు. ఇలా జమైన రూపాయలను టీటీడీ ఈవో సమక్షంలో ఖజానాకు జమ చేస్తారు. సాయంత్రం శ్రీవారికి పుష్ప పల్లకి సేవ ఉంటుంది. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వర్ణరంజిత పుష్ప పల్లకిని అధిరోహించి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఇది అణివార ఆస్థానం చరిత్ర, అణివార ఆస్థానం జరిగే విధానం.